ఐటీ గ్రిడ్ కేసు ఇవాళ కొత్త మలుపు తిరగనుంది. కేసు విచారణలో కీలకంగా భావిస్తున్న ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంది. ఐజీ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో సిట్ భేటీ కాబోతోంది. కేసుకు సంబంధించిన పత్రాలు, ఆధారాలని హైదరాబాద్ పోలీసులు సిట్కి ఇవ్వనున్నారు. పోలీసులు రాసిన లేఖకు అమెజాన్, గూగుల్ కూడా సమాధానాలు ఇవ్వనున్నాయి. ఐటీ గ్రిడ్ ఎండీ అశోక్ కోసం గాలింపు కొనసాగుతోంది. ఐటీ గ్రిడ్ ఉద్యోగుల స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని భావిస్తున్నారు. డేటా లీకేజ్ లో ప్రభుత్వ అధికారుల పాత్రపై కూడా విచారణ మొదలుపెట్టనుంది సిట్. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, ఐటీ గ్రిడ్ కార్యాలయంపైన ఈ నెల 2వ తేదీన కేసు నమోదైంది. అందులో ప్రధానంగా ఓటర్ల జాబితాను దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలపైన లోకేశ్వర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై ఈ కేసు అనేది నమోదైంది. మొత్తం 4 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్స్ 120B పాటు 188, 379, 420 సెక్షన్లతో పాటు ఇటు ఐటీ యాక్ట్కి సంబంధించి కూడా 66B, 72 ఈ మొత్తం సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఐటీ గ్రిడ్కి సంబంధించిన 4 ఉద్యోగుల నుండి సైబరాబాద్ పోలీసులు స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. అయితే కేసు దర్యాప్తును మరింత వేగవంతం చేసేందుకు ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసిన నేపథ్యంలో ప్రస్తుతం సిట్ సమావేశం డీజీపీ కార్యాలయంలో కొనసాగుతుంది. సమావేశం ముగిసిన తర్వాత సిట్ బృందం కూడా ఐటీ గ్రిడ్ కార్యాలయానికి వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. ఐటీ గ్రిడ్ కార్యాలయం ఇప్పటికీ కూడా పోలీసుల ఆధీనంలోనే ఉంది. పోలీసులు కూడా ప్రస్తుతం లోపలికి ఇతరులను ఎవరిని కూడా లోపలికి రానియకుండా బందోబస్తును కూడా ప్రస్తుతం వాళ్ళంతా కూడా వేచి ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ బిల్డింగ్లో 5వ అంతస్తులో ఐటీ గ్రిడ్ కార్యాలయం కొనసాగుతుంది. కేసు నమోదైన తర్వాత ఐటీ గ్రిడ్ సంబంధించిన డైరెక్టర్ అశోక్ని విచారించారు. ఆ తర్వాత నుండి అతను పరారీలో ఉండడం జరిగింది. అధికారులు ప్రశ్నించిన తర్వాతనే అతను కార్యాలయానికి వచ్చి ఇక్కడి నుండి విలువైన డాటాని కూడా తీసుకొని వెళ్ళినట్లు కూడా పోలీసులు దర్యాప్తులో గుర్తించడం జరిగింది. అతను కనుక పోలీసులకు దొరికితే పూర్తి స్థాయిలో ఐటీ గ్రిడ్కి సంబంధించి వీళ్ళు ఏ విధంగా ఓటర్ల దుర్వినియోగానికి పాల్పడతారనేది పూర్తి స్థాయిలో తెలిసే అవకాశం కూడా కనబడుతుంది. మరొక వైపు ఇవాళ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కూడా రాబోతుంది. ఎందుకంటే ఇప్పటికే హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకొని ఆ డేటాని డీకోడ్ చేసేందుకు ఎఫ్ఎస్ఎల్ కూడా పంపించారు. కాబట్టి ఆ డీకోడ్ చేసిన తర్వాత రిపోర్ట్ కనుక వస్తే మాత్రం పూర్తి స్థాయిలో ఈ కేసులో కొంతవరకు కేసు వేగవంతం అయ్యే అవకాశం కూడా కనబడుతుంది. మరొక వైపు ఈ కేసులో ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు విచారించిన స్టేట్మెంట్ రికార్డు చేసిన ఐటీ గ్రిడ్కి సంబంధించిన 4 ఉద్యోగులను కూడా సిట్ బృందం మరొకసారి విచారించి వాళ్ళ స్టేట్మెంట్ని రికార్డు చేయడం ఉంది. అలాగే ఇప్పటి వరకు జరిపిన దర్యాప్తుకు సంబంధించిన రికార్డులన్నీ కూడా వాళ్ళకు అందజేయబోతున్నారు. అశోక్కి సంబంధించి 4 బృందాలు ఇప్పటికే గాలిస్తున్నాయి. ఐటీ గ్రిడ్ కార్యాలయం కూడా ఇంకా పోలీసుల ఆధీనంలో ఉంది. నిన్నటి వరకు అంటే నిన్న సాయంత్రం వరకు కూడా మొదటిసారిగా ఎథికల్ హ్యాకర్స్ ద్వారా ఐటీ గ్రిడ్ కార్యాలయంలో కంప్యూటర్లో ఉన్న డేటాని మొత్తం కూడా సేకరించారు. పోలీసులు అవసరమైనంత వరకు హ్యాకర్స్ నుండి ఎంతవరకు డేటా సేకరించవచ్చు, హ్యాకర్స్ని వినియోగించి పూర్తిగా సేకరించడం జరిగింది. ఇప్పుడు సిట్ కూడా దర్యాప్తు చేస్తుంది కాబట్టి కేసును తొందరలోనే వీడే అవకాశం కూడా కనబడుతుంది. ప్రధానంగా అశోక్ ఎవరైతే డైరెక్టర్ ఉన్నాడో అతను కనుక పోలీసులకు దొరికితే కేసు మొత్తం కూడా పూర్తిగా ఒక కొలికి వచ్చే అవకాశం ఉంది.